ఆచార్య శంకరులు గచ్చత్ వ్యాఖ్య. మత్స్యేంద్రుడు శిష్యుడైన పద్మపాదుడు మరొక్కమారు గురువైన శంకరాచార్య స్వామికి పాదాభివందనం చేసి, స్వామి, ధ్యాన మార్గంలో ఒక శరీరంలోని జీవుడు మరొక శరీరంలో చేరుట ఎంత ప్రమాదకారిగా పరిణమిస్తుందో తెలియజేయు దృష్టాంతాన్ని మీకు వివరిస్తాను. పూర్వకాలంలో యోగ విద్యానిష్ఠాతుడు, నిశ్చల సమాధ స్థితిని పొందిన సాధకుడు, తత్వవేత్త, మహాత్ముడు, అరిషడ్వర్గమును జయించిన మత్స్యేంద్రుడు అని ప్రసిద్ధి చెందిన యోగి ఉండేవాడు. ఒకనాడు మత్స్యేంద్రుడు తన శిష్యుడైన గోరక్షకుని పిలిచి, గోరక్షక, యోగ విద్యా ప్రభావంతో నా యొక్క ప్రాణశక్తిని చనిపోయిన ఇతరుల శరీరం నందు ప్రవేశపెట్టి కొంతకాలం పరకాయ ప్రవేశ విద్యను సాధన చేద్దామని అనుకుంటున్నాను. ఆ శరీరంను విడిచి తిరిగి నేను నా యొక్క పూర్వ శరీరంకు వచ్చు వరకు ఈ శరీరంను కాపాడుచుండుము. భద్రము సుమ, ప్రాణశక్తి లేకపోయినా నా యొక్క శరీరం నందు కాంతి ఎంత మాత్రమూ తగ్గదు అని హెచ్చరించాడు. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు మరణించాడు. నేను ఆయన యొక్క శరీరంలో ప్రవేశించబోవుచున్నాను. నా యొక్క శరీరము జాగ్రత్త సుమ అని మరొకమారు శిష్యుణ్ణి హెచ్చరించి, మత్స్యేంద్రుడు యోగ విద్యా ప్రభావంతో మహారాజు యొక్క శరీరంలోకి ప్రవేశించాడు. మహా తపస్సంపన్నుడో రాజ్యపాలన చేయుచుండుటచే ప్రకృతి కూడా ఆయనకు సహకరించి సేవలు చేసింది. సకాలంలో వర్షాలు పడుతున్నాయి. నేలంతా సస్యశ్యామలంగా ఉంది. పాడి పంటలతో సమృద్ధిగా ఉంది. దేశంలో ఎక్కడా దొంగతనాలు లేవు. ధర్మం 4 పాదాలు నడుస్తున్నట్లు ప్రజలందరూ మహారాజును మెచ్చుకుంటున్నారు. బ్రాహ్మణులందరూ యజ్ఞ యాగాది క్రతువులను చేస్తూ దేవతలను సంతోషపెడుతున్నారు. ఆనందించిన దేవతలు భూలోకంలోని ప్రజలకు సర్వ సుఖశాంతులను అందిస్తున్నారు. ఈ విధంగా రాజ్యపాలన చేస్తున్న మహారాజుపై బుద్ధిమంతులైన మంత్రులకు అనుమానం వచ్చింది. మంత్రులు మరికొందరు మేధావులు రహస్యంగా సమావేశమై ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. ఇంతకు పూర్వం పరిపాలించిన రాజునకు, చనిపోయి తిరిగి బ్రతికిన రాజునకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. ఆయన యొక్క ఆచార వ్యవహారంలో, ఆయన యొక్క పద్ధతులకు ఎక్కడా సంబంధం కనిపించటలేదు. ఎవరో మహాత్ముడు చనిపోయిన మన మహారాజు యొక్క శరీరంలో ప్రవేశించినాడని మాకు అనుమానంగా ఉంది. జరిగిన దాని గురించి విచారించి బాధపడిన అవసరం లేదు. జరిగినదంతా మన మంచికే. ఈ రాజు యొక్క పరిపాలన సర్వజన ఆమోదయోగ్యంగా ఉంది. ఇట్టి పరిపాలనను మనం సుస్థిరం చేసుకొనుట చాలా ఉత్తమమైన పని. ఈయన యొక్క పరిపాలనలో అందరూ సుఖశాంతులను అనుభవిస్తున్నారు అని ప్రజాక్షేమాన్ని కోరుకునే మనందరం మనకు తెలిసిన ఈ రహస్యాన్ని బయటి ప్రజలకు తెలియనీయకుండా జాగ్రత్త పడి మన మహారాజును సర్వ విధాలా కాపాడుకుందాం అని నిర్ణయించారు. మంత్రుల యొక్క రహస్య సమావేశంలోని విషయాలు అంతఃపుర స్త్రీలకు తెలిసింది. వారి ద్వారా రాజుగారి భార్యలందరికీ తెలిసింది. వారందరూ కూడా తమ ప్రభువైన మహారాజును సర్వ విధాలా రక్షించుకోవాలని తలచి పలు విధాలైన శృంగారపు ఆటలతో ముంచెత్తారు. సంగీత సాహిత్యాలతోనూ, పలు విధములైన నాట్యములతోనూ, నృత్య భంగిమతోనూ, శృంగార విలాసాదులతోనూ మహారాజును తమ వశం చేసుకున్నారు. రాజుగారి శరీరంలోనున్న యోగి పుంగవుడు తన పూర్వ జీవితాన్ని మర్చిపోయి శ్రీలోలుడై మదన పరవశుడై రాజకాంతలతో విహరిస్తున్నాడు. తత్వజ్ఞానంతో సహస్రార పద్మంలో విహరిస్తూ అఖండ ఆనందాన్ని అనుభవించు మహాత్ముడు క్షణికమైన కేలి విలాసాదులతో భౌతిక సుఖాల కోసం పరితపిస్తూ మన్మధునికి బందీ అయిపోయాడు. పరకాయ ప్రవేశంతో తన యొక్క పూర్వ జ్ఞానాన్ని మరచిపోయాడు. తన గురువైన మత్స్యేంద్రుడు మహారాజు గారి యొక్క శరీరంలో ప్రవేశించి శ్రీలోలుడై వ్యామోహంతో ఉన్నాడని అతని శిష్యుడైన గోరక్షకుడు తెలుసుకున్నాడు. తన గురుదేవులకు సంసార వ్యామోహం నుండి తప్పించాలని ఆలోచించాడు. ఎంతటి సాహసమైన చేసి గురువును రక్షించాలని నిశ్చయించాడు. ప్రమాదకరమైన సాహసం చేసి నాట్యాచారునిగా రాజ అంతఃపురంలోనికి ప్రవేశించారు. అచట గల కాంతమణులకు నాట్యం నేర్పుచు వినయ విధేయతలతో అందరిని మెప్పు పొందాడు. అందరికీ అభిమానపాత్రుడై అంతఃపురంలో ఎప్పుడైనా ఎచ్చటికైనా వెళ్ళుటకు అనుమతి పొంది రాజప్రాసాదం అంత స్వేచ్ఛగా తిరిగేవాడు.
రాజప్రాసాదమంతా స్వేచ్ఛగా తిరిగేవాడు. నెమ్మది నెమ్మదిగా రాజుగారితో పరిచయం పెంచుకొని తత్వబోధలు చేసేవాడు. పూర్వజన్మ జ్ఞానం నశించిన మత్స్యేంద్రుడు తన శిష్యుణ్ణి గుర్తించలేకపోయాడు. కానీ శిష్యుడైన గోరక్షకుడు అనేక మార్లు తత్వబోధనలు చేయగా చాలా కాలం తర్వాత మహారాజునకు పూర్వజన్మ స్మృతి కలిగింది. పూర్వజన్మ స్మృతి కలిగిన వెంటనే మహారాజును ఆవహించిన మద పిశాచం తొలగిపోయింది. మనస్సు జ్ఞాన మార్గం వైపు పరుగులు తీసింది. మహారాజు యొక్క శరీరాన్ని విడిచిపెట్టి తన యొక్క పూర్వపు శరీరంలోని ప్రవేశించి మత్స్యేంద్రియ యోగి అయి ప్రజల చేత పలు విధాలుగా కీర్తించబడ్డాడు. ఆచార్యవర్య, మీకు తెలియచేయనంతటి వాడను కాను. బలియాన్ ఇంద్రియ గ్రామ. ఇంద్రియముల యొక్క పరుగు చాలా ప్రమాదకరమైనది, బలమైనది అని మీరే ఉపదేశించారు కదా. ఎంతటి వారినైనా స్రక్చందనం, కామిని, భోగిన్యాదులు లొంగదీస్తాయి. సత్వ ప్రవృత్తిని, జ్ఞానాన్ని నాశనం చేసి మూర్ఖునిగా చేసివేస్తాయి. జ్ఞానులు యోగ మార్గంలో బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. సామాన్యులు సంసార సుఖములే ఆనందమనే భ్రాంతిలో పడి సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. సర్వజ్ఞులు అవతారమూర్తులైన మీకు ఇతరులు బోధించవలసిన అవసరం లేదు. అత్యంత మహిమాన్వితమైన బ్రహ్మచర్యావ్రతానుయాయులకు కామకేలి విలాసాదులతో కూడిన సంసారమతి హేయము, నీచము. ముక్తి సాధనకు ప్రబల శత్రువు, చావు పుట్టుకలకు కారణమైనది, సర్వ దుఃఖములకు నిలయమైనది. ధర్మ సంస్థాపనాచార్య వర్య, బ్రహ్మచర్యాది కఠోర నియమాలతో మీరు అందరికీ ఆదర్శప్రాయులు. తమతో ఇట్టి విషయములు మనవి చేసుకొని అనుగ్రహం కూడా మీరు కల్పించినదే. మీకు నా యందున్న వాత్సల్యమే నాకు మాటలాడు శక్తినిచ్చింది. నన్ను క్షమించండి, అనుగ్రహించండి అని పద్మపాదుడు శంకర్లకు సాష్టాంగ దండ ప్రణామం చేసి దూరంగా వినయంగా నిలబడ్డాడు. పునర్జీవనం. పద్మపాదుని యొక్క మానసిక ఆందోళనలోని తీవ్రతను శంకర్లు గుర్తించారు. వేదాంగవేత్త, తత్వజ్ఞాని, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు సద్గురుపాదరేణువు తనకు ప్రియ శిష్యుడైన పద్మపాదుని సంశయాన్ని తొలగింపచేయాలని నిశ్చయించారు. నాయనా పద్మపాద, నీ యొక్క ఆందోళనలో సత్యం ఉంది. మానవ జీవితం ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు అను నియమాలను శాస్త్రాలు విధించాయి అని అవి సామాన్యులకు మాత్రమే. ముక్తులైన వారికి ఇట్టి విధి నిషేధాలు ఉండవు. అట్టి యోగులు సమాజానికి, శాస్త్రానికి అతీతులు. మనస్సులో కోరికలున్న వారికి మాత్రమే దోషాలు అంటుకుంటాయి. ఎట్టి కోరిక లేక పరిశుద్ధమైన మనస్సు గల వారికి ఎట్టి పాపములు అంటవు. యోగ మార్గ ప్రవర్తకుడైన ఆది గురువు దత్తాత్రేయ స్వామి యొక్క ప్రవర్తన ఎంత విచిత్రంగా ఉన్నా ఆయనకు ఎట్టి దోషమూ లేదు కదా. బ్రహ్మచారిగా కీర్తింపబడిన శ్రీకృష్ణ భగవానుడు ఎన్ని రాసలీలలు చేసినను ఆయనకు బ్రహ్మచర్యంనకు విఘాతం కలగదు. ఇందులకు శాస్త్రాధారములు పుష్కలంగా ఉన్నాయి. అవతార పురుషులు సర్వకర్మలకు అతీతులు. వర్ణాశ్రమ ధర్మ నియమాలు వారిని బాధించవు. మాయాతీతులై, సంకల్పరహితులై అన్ని కర్మలయందు వారు ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఒక బిందెను మట్టితో తయారు చేసిన, ఇత్తడితో తయారు చేసిన, వెండి బంగారములతో చేసిన దానిని బిందె అని మాత్రమే అంటారు. అదేవిధంగా ఈ లోకంలో పుట్టిన వస్తువులన్నీ వేరువేరుగా కనిపిస్తున్న అన్నిటి యందు పరమాత్మను దర్శించువాడే యోగి. అట్టి యోగి పుంగవునికి సమాజంలో ఎట్టి దోషము ఉండదు. జ్ఞానేంద్రియాలైన కన్ను, ముక్కు మొదలైనవి వాటి తన్మాత్రాలైన శబ్దాది గంధాలులపై ఆధారపడి ఉంటాయి. ఇంద్రియ దోషం తన్మాత్రలకు సంబంధించినదే కానీ ఇంద్రియాలది కాదు. అదేవిధంగా తత్వవేత్త అయిన మహాయోగి నిజ సంసారంలో ఉన్నప్పటికీ తామరాకుపై నీటి బిందువలే విషయవాంఛలకు లొంగడు. నిరంతర ఆత్మానందమునందే జీవిస్తాడు. ఇందులకు చిన్న ఉదాహరణ చెప్తాను విను. విశ్వరూపుడు అనువాడు ద్వాదశాదిత్యులలో ఒకడు. త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుడు. ఆదిత్యులలో తాను కూడా ఒకడనే గర్వంతో ఆత్మతత్వం తెలియక 3 లోకాలను పీడించసాగాడు. లోకాలన్నీ విశ్వరూపిణి దుష్టచర్యలతో అల్లాడిపోతున్నాయి. స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు లోకాలను రక్షించుటకై విశ్వరూపిణి తన వజ్రాయుధంతో సంహరించాడు. విశ్వరూపిణి ముక్కలుగా చేసి కాకులకు, గ్రద్దలకు ఆహారంగా వేశాడు.
ఈ విధంగా త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుని సంహరించినప్పటికీ దేవేంద్రునికి ఎట్టి పాపం అంటలేదు అని ఉపనిషత్ కథను ఉదాహరణగా చూపారు. అంతేకాదు జనక మహారాజు అనేక యజ్ఞయాగములను చేశాడు, భూరి దాన ధర్మాలను చేశాడు. అయినా ఆయా కర్మల యొక్క పుణ్యఫలాలను తాను స్వీకరించక పరమేశ్వరార్పణం చేసి ఆత్మానందంతో పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందాడు. కావున పద్మపాద మహారాజు యొక్క శరీరంలో చేరి అంతఃపుర స్త్రీల మధ్యలో తిరుగుచు కామశాస్త్రాన్ని అభ్యసింపబోవు నాకు ఎట్టి దోషము అంటదు. ఆయా కర్మల యొక్క బీజములు నా యొక్క మనస్సులో ఎంత మాత్రం మొలకెత్తలేవు. స్వార్థ చింతనే లేని నాకు ఎట్టి ప్రమాదము రాదు అని పద్మపాదునితో పరకాయ ప్రవేశమునకు తగిన ఏర్పాట్లు చేయమన్నాడు శంకరుడు. గురు శిష్యులైన శంకర పద్మపాదులిరువురు దగ్గరలోనున్న పర్వత శిఖరంపై చిన్న గుహను తమకు అనుకూలమైన ప్రదేశంగా గుర్తించారు. ఆ గుహను మూసియుంచుటకై బలమైన విశాలమైన ఒక పెద్ద రాతి పలకను కూడా వెదికి పట్టుకొని వచ్చారు. కొండకు సమీపంలోనే పెద్ద కొండవాగు కూడా ప్రవహిస్తుంది. స్నానానుష్ఠానాదులకు ఆ ప్రాంతం అనుకూలంగా ఉన్నదని గుర్తించారు. పరకాయ ప్రవేశం చేసిన తర్వాత తన యొక్క శరీరంను కొండ గుహయందు భద్రపరిచి జాగరూకతతో కాపలా కాయమని శిష్యులను ఆదేశించారు. తాను తిరిగి వచ్చు వరకు తన శరీరంను కాపాడమని మరొక మారు హెచ్చరించి యోగశక్తితో సూక్ష్మ రూపంను పొంది శరీరాన్ని విడిచిపెట్టారు. మరుక్షణమే తన యొక్క సూక్ష్మ శరీరాన్ని అమరక మహారాజు యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశపెట్టించారు. ప్రాణవాయువు లోపలికి ప్రవేశించిన వెంటనే అమరక మహారాజు శరీరంలో తేజస్సు కనిపించింది. మరుక్షణమే పాదాది శిరః పర్యంత అని అన్ని అవయవాలలోనూ కదలిక కనిపించింది. మహారాజు యొక్క శరీరంలోనికి శంకర్ల ప్రాణశక్తి ప్రవేశించిన వెంటనే రాజుగారు కళ్ళు తెరిచారు. క్షణంలో లేచి కూర్చున్నాడు. దగ్గరగా ఉన్న రాజకాంతలను పరివారాన్ని పరిశీలనగా చూశాడు. అంతవరకు శోక సముద్రంగా ఉన్న ఆ ప్రదేశమంతా సంతోషంతో కోలాహలంగా మారిపోయింది. మన రాజుగారు బ్రతికే ఉన్నారు అనే మాట దిక్కులన్నీ బ్రద్దలయ్యేలా వినిపించింది. పునర్జీవితుడైన తమ పతిదేవుని అమరక మహారాజును చూచిన రాజకాంతలు ఆనంద సాగరంలో మునిగిపోయారు. అంతవరకు శ్మశానంలో ఉన్న అచటి ప్రాంతమంతా పండుగ వాతావరణంతో ఆనంద పారవశ్యంతో నిండిపోయింది. క్షణకాలంలో మహారాజు గారు బ్రతికే ఉన్నారని వార్త ప్రజలందరికీ తెలిసిపోయింది. రాజ అంతఃపురంలో మంగళ వాయిద్యములు వాయించబడుతున్నాయి. వేద పండితులు శుభాశిష్యులు పలుకుతున్నారు. పుర ప్రముఖులందరూ మహారాజును కలిసి గొప్ప దివ్య వాహనంపై కూర్చుండబెట్టారు. మంగళ వాయిద్యాలు నడుస్తున్నాయి. వెనుక వేద మంత్రాలు వినిపిస్తున్నాయి. బంధువులు మిత్రులు అందరూ ముందు వెనుకలుగా నడిచి వస్తున్నారు. ఆనంద పారవశ్యంతో పాటలు పాడుతూ కాంతామణులందరూ నడుస్తున్నారు. ప్రజల యొక్క ఆనంద తాండవం అంతటా వ్యాపించింది. పరివారంలోని వారందరూ మహారాజుతో కలిసి అంతఃపురంలోనికి ప్రవేశించారు. అన్ని రకములైన దానాలను చేశారు. బీదలకు వస్త్రదానం చేశారు. అందరికీ బహుమతులిచ్చి ఆశీస్సులందుకున్నారు. రాజ్యపాలన భద్రగజాన్ని అధిరోహించి మంగళ వాయిద్యాలతో అమరక మహారాజు తిరిగి నగరాన్ని ప్రవేశించాడు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొని అమరక మహారాజు ఒక శుభముహూర్తంలో మంత్రులను, సామంతులను, సేనాధిపతులను, రాజ్యములోని ప్రముఖులను, వ్యాపారవేత్తలను, పండితులను అందరినీ పిలిపించి మహాసభను ఏర్పాటు చేసి పుర ప్రముఖుల అందరి ఎదుట పరిపాలనా విధానం ఏ విధంగా ఉండాలో సూచించాడు. రాజోద్యోగులారా, పుర ప్రముఖులారా, ప్రస్తుతం నడుస్తున్న రాజ్యపాలనలో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం కనిపిస్తుంది. నా యొక్క మాటలను మీరందరూ రాజాజ్ఞగా స్వీకరించి గౌరవంతో ఆచరించవలసిన సమయం ఆసన్నమైంది. మన రాజ్యంనకు శత్రుల బాధ ఎక్కువగా ఉంది. అందువలన మీరు అప్రమత్తులై ఉండండి. శత్రువు మనకంటే చాలా బలహీనమైన వాడు. కానీ మనలోని కొన్ని లోపముల కారణంగా అతడు మన రాజ్యాన్ని ఆక్రమించుటకు ప్రయత్నిస్తున్నాడు.
మనం బలవంతులమని నిరూపించుకుంటే అతడు మనల్ని ఏమీ చేయలేడు. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి, ధర్మబద్ధంగా ప్రవర్తించండి, తప్పులు చేసిన వారికి కఠినమైన దండన విధించండి, రాజాజ్ఞను అమలు చేయుటలో అలసత్వం వహించకండి అని మృదుమధురంగా ప్రజలను హెచ్చరించి పరిపాలనా విధానంలో నూతనమైన మార్పులను చేసి అందరి మెప్పును పొందాడు. రాజాజ్ఞ ప్రకారం మంత్రులు, సేనాపతులు, రాజోద్యోగులు మంచి నడవడికతో తమ తమ ధర్మాలను ఆచరించారు. కొద్ది కాలానికి అమరక రాజ్యం దేవేంద్రుని స్వర్గం వలె మారిపోయింది. ఎక్కడ ఈతి బాధలు లేవు, ఆకలి చావులు లేవు, దొంగతనాలు లేవు. ధర్మం 4 పాదాల నడుస్తూ రామరాజ్యాన్ని గుర్తు చేసింది. అమరక మహారాజు యొక్క సంస్థానంలోని మంత్రులు చాలా తెలివైన వారు. రాజ్యపాలనలోని వ్యత్యాసాన్ని వారు గమనించి రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో అతి ముఖ్యమైన మంత్రులు, సేనాపతులు, న్యాయాధిపతులు మాత్రమే పాల్గొన్నారు. మంత్రులందరిలో ప్రధాన కార్య అయిన మహామంత్రి లేచి, మిత్రులారా, నా యొక్క సందేహాన్ని, అనుమానాన్ని మీ ముందుంచుతాను. ఇందులోని నిజానిజాలు మేధావులైన మీరందరూ ఆలోచించి రాజ్యక్షేమం కొరకై ఏమి చేయాలో సూచనలు ఇవ్వండి. నా యొక్క అనుమానాలను తొలగించండి. నా యొక్క అనుమానానికి గల కారణాలను మీ ముందుంచి తెలియజేస్తాను, వినండి అన్నాడు. ముందు రోజులలో మన ధనాగారం ఎప్పుడూ ఖాళీగానే ఉండేది. ఇప్పుడు సువర్ణ రాశులతో సమృద్ధిగా ఉంది. దేశంలో ఎక్కడా కరువు కాటకాలు లేవు, ఈతి బాధలు లేవు. పాత రోజులలో వర్షంలు లేక భూమి ఎండిపోయి ఉండేది. ఇప్పుడు వర్షాధారాలతో నిండి సస్యశ్యామలమై పాడి పంటలతో కలకలలాడుతుంది. శత్రువులు అందరూ భయంతో వెనుకకు వెళ్ళిపోయారు. రాజోద్యోగులు అందరూ కష్టపడి నీతి నిజాయితీలతో పనిచేస్తూ మన్ననలు పొందుతున్నారు. ప్రజలలో వాదోపవాదములు, దెబ్బలాటలు లేవు. అన్నదమ్ముల వలె కలిసి జీవిస్తున్నారు. క్షితిరభిమత వృష్టిరాడ్య సస్యస్వవిహిత ధర్మరతా ప్రజాశ్చ సర్వః. పూర్వపు మహారాజు యొక్క పరిపాలన విధానాన్ని మనం చూసాం. రాజు మరణించి తిరిగి బ్రతికిన తర్వాత రాజుగారి పరిపాలనా సామర్థ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. రెండిటి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అమరక మహారాజు యొక్క పరిపాలనా పద్ధతి మనకందరికీ సుపరిచితమే. ఆ రోజున మన మహారాజు తప్పక మరణించే ఉండవచ్చు. ఇందులకు ఎంతమాత్రం సందేహం లేదు. ఏదో ఒక మానవాతీత శక్తి మన మహారాజు యొక్క శరీరంలో ప్రవేశించి ఉండవచ్చని నా యొక్క నిశ్చిత అభిప్రాయము. అది నిజము కానిచో ఇట్టి మార్పునకు అవకాశం లేదు. ఈ కాలంలో యోగి పుంగవులు, మంత్రశక్తులు కలవారు తమలోని చైతన్య శక్తిని మరణించిన శరీరంలో యోగ విద్య ద్వారా ప్రవేశపెట్టగలరని వినియున్నాము. దీనినే పరకాయ ప్రవేశ విద్య అంటారు. పరిశీలించి చూడగా పాత మహారాజు గారి ముఖంలోని తేజస్సు మహారాజు యొక్క ముఖంలో కనిపిస్తుంది. పరిశీలించి చూడగా పాత మహారాజు గారి ముఖంలో లేని తేజస్సు మహారాజు యొక్క ముఖంలో కనిపిస్తుంది. ఆయన మాటల్లో పాండిత్య ప్రకర్ష కనిపిస్తుంది. పండితులను, కవులను, బీదలను సత్కరించుటలో ఆయనకు ఎవ్వరూ సాటి రారు. మన పాత మహారాజు శృంగార సమన్వితమైన నృత్యగానాలలోడు, మదన వ్యామోహ మోహితుడు. కానీ ఈ రాజు నృత్యగానముల యందలి కళా నైపుణ్యాన్ని పరిశీలిస్తున్నాడే కానీ ఇంద్రియ వ్యామోహం కనిపించుటలేదు. చివరిగా ముఖ్యమైన విషయాన్ని మీకందరికీ మనవి చేస్తాను. ఏ కారణం చేత జరిగినా, ఏ విధంగా జరిగినా ప్రస్తుతం ఉన్న మహారాజు గారు మనకు పూజ్యుడు, ఆదరణీయుడు, మనందరివాడు. ఇట్టి సత్పురుషునికి సర్వదా కాపాడుకొనవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇట్టి రాజు యొక్క పరిపాలనలో మనందరము సుఖంగా, సంతోషంగా ఉన్నాం. ఇట్టి సంతోషాన్ని మనం శాశ్వతం చేసుకోవాలి. అందులకు ఏమి చేయాలో మీరందరూ సూచించండి అని చెప్పి ముగించాడు. అమరక మహారాజు. సహజంగా అమరక మహారాజు శృంగార ప్రియుడు. రాజ్యపాలనా భారాన్ని మంత్రులకు అప్పగించి తాను కామకేలి విలాసాదులలో మునిగి తేలుతూ ఉండేవాడు. మదన శక్తిని విజృంభింపచేయు అతి విలువైన వాజీకరణాది దివ్య ఔషధములను నిరంతరం సేవిస్తూ అంతఃపుర కాంతలతో విహరించేవాడు. రాజకాంతలతో జూద క్రీడలు ఆడేవాడు. ఒకమారు తాను గెలిచిన ప్రియురాల్ని ఓడించి ఏడిపించేవాడు.
మరొక మారు తాను ఓడిపోయి ప్రియసఖిని గెలిపించి ఆనందింపచేసేవాడు. ఎల్లవేళలా రతిక్రీడల యందు మునిగి తేలేవాడు. శృంగారభరితమైన లలితా కళాకాంతులు శుక్లపక్షపు రోజులలో స్త్రీల యొక్క ఎడమ పార్శ్వమందు పాదాంగులితో ప్రారంభించి తల వరకు ఆయా అవయవాలలో నిక్షిప్తమై ఉంటాయి. కృష్ణపక్షంలో అవే కళలు కుడివైపునకు ప్రసరిస్తాయి. ఇట్టి కామకళా రహస్యాలలో రాజకాంతలు నిష్ణాతులు. కానీ పూర్వపు రాజునకు ఈ రహస్యాలు తెలియవు. ప్రస్తుతమున్న మహారాజు కామకేలి విలాస రహస్యాలను కనులతో ఆస్వాదించి కామకళా ప్రవీణుడవుతున్నాడు అని అంతఃపురంలోని కాంతలందరూ రకరకాలుగా మాట్లాడుకొనసాగారు. రాజుగారి పట్టమహిషి బుద్ధి కుశలతలో బృహస్పతిని మించినది. ప్రజల మీద అమితమైన అనురాగం కలది. మహారాణికి ప్రస్తుతమున్న మహారాజుపై అనుమానం కలిగింది. చెలికత్తెల యొక్క అంతఃపుర కాంతల యొక్క మాటలతో ఆమె అనుమానం దృఢపడింది. పూర్వపు మహారాజునకు ప్రస్తుతమున్న మహారాజునకు ఎక్కడ పోలిక లేదు. అతడు ఆనాడు అరణ్యంలో చనిపోవుట సత్యమే. మహాయోగీశ్వరుడు కానీ మహీన్వితుడు కానీ అవతార పురుషుడు కానీ రాజవనితల యొక్క దుఃఖభారాన్ని సూచి సహించలేక జాలి పొంది రాజకాంతలను సనాతులను చేయుటకై పరకాయ ప్రవేశం చేసి రాజుగారి మృత కళేబరంలో ప్రవేశించి ఉండవచ్చును. అట్లు కాకున్నచో ఆ రాజెక్కడ ఈ రాజెక్కడ ఒక్క పోలిక కానీ అలవాటు కానీ సరిపోవుట లేదు కదా. నా యొక్క అనుమానాలన్నీ బలంగా ఉన్నాయి. ఇట్టి రాజుతో కూడిన సహవాసం ఉండతగ్గది. ఈ రాజును వదులుకొనుట అవివేకం. ఇందులకు ఏదైనా బలమైన ఉపాయం ఆలోచించాలి. లేనిచో వచ్చినవాడు వచ్చినట్లుగానే వెళ్ళిపోగలడు. అంతేకాదు శృంగార శాస్త్ర రసభరితమైన అమర కావ్యాన్ని కూడా ఈ రాజు రచించాడు. కావున ఇతడు పూర్వపు మహారాజు కాడు అను నిశ్చయానికి వచ్చింది. వెంటనే మంత్రులందరినీ సమావేశపరిచి తన మనస్సులోని అనుమానాలను వారికి తెలియజేసింది పట్టమహిషి. వారు కూడా రాజుగారి ప్రవర్తనలో మార్పు సత్యమని, మనవి అనుమానాలు కావని సత్యములే అని నిశ్చయించి ప్రాప్తించిన అదృష్టంను జారవిడుచుకొనుటకు ఇష్టపడక ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించారు. మంత్రులందరూ తమ అభిప్రాయాలను మహామంత్రి వారికి విన్నవించారు. బుద్ధిమంతుడు రాజకీయ చాణక్యుడైన మహామంత్రి వెంటనే సేవకులందరినీ పిలిపించాడు. మన రాజ్యంలో ఎక్కడైనా మృత కళేబరం కనిపిస్తే దానిని స్వాధీనం చేసుకొని రాజుగారి ధనంతో దహనకాండను నిర్వర్తించండి అని ఆజ్ఞాపించాడు. మృత కళేబరాన్ని అప్పగించుటకు ఎవరైనా అభ్యంతరం తెలిపినచో వారిని లెక్క చేయవద్దని, దగ్ధం చేయమని రాజాజ్ఞను తెలియచేశాడు. అంతేకాదు రహస్య ప్రదేశాలలో జాగ్రత్తగా వెదకమని ఆజ్ఞాపించాడు. శవభస్మాలను గంగానదిలో కలిపివేయమని పురమాయించాడు. రాజాజ్ఞను శిరసావహించి సైనికులు సేవకులు రాజ్యమంతా తిరిగారు. అన్ని దిక్కులకు గుంపులుగా బయలుదేరి వెళ్ళారు. అనాథ ప్రేత సంస్కారం అను పేరుతో కనిపించిన ప్రతి శవాన్ని స్వాధీనం చేసుకొని దహన సంస్కారాదులను పూర్తి చేసి గంగానదిలో చితాభస్మాన్ని కలిపివేశారు. రాజసేవకులు నియమనిష్టలతో చేయుచున్న పనిని ప్రజలందరూ గౌరవించారు, ఆదరించారు. అనాథ ప్రేత సంస్కారం పుణ్య ఫలితాలనిస్తుందని కీర్తించారు. ధర్మ పరిపాలనచే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అభినందించారు. చనిపోయిన ప్రతి శవాన్ని సేవకులు స్వాధీనం చేసుకునేవారు. అంతేకాదు కొన ఊపిరితోనున్న సమయంలో కొద్ది సమయం నిరీక్షించి తమ పని పూర్తి చేసుకునేవారు. రహస్య ప్రదేశాలన్నీ గాలించారు. కీకారణ్యాలలో చెట్ల మీదనున్న శవాలను కూడా తమ ఆధీనంలోనికి తీసుకునేవారు. దేశంలో ఎక్కడా కూడా శవం అనేది లేకుండా రాజాజ్ఞను నిర్వర్తించారు. అదే సమయాన గురుదేవులైన శంకరాచార్యుల వారి కొరకై శిష్యులందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన చెప్పిన గడువు పూర్తయింది. గురుదేవుల యొక్క శరీరాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జాగరూకతతో రహస్యమైన గుహలో కాపాడుచున్నాము. గురుదేవులు ఇంతవరకు రాలేదు. కారణం ఏమి అయి ఉండవచ్చు? దీనబాంధవ శిష్యవత్సల, త్వరలో మీ యొక్క దర్శన భాగాన్ని మాకు అనుగ్రహించి మా దీన అవస్థను తొలగించండి అని ప్రార్థించారు. శంకరాచార్యుల వారి శిష్యులు పడుచున్న మనోవేదనను, దుఃఖాన్ని, విరహాన్ని పద్మపాదుడు గమనించాడు.
వారికి ఓదార్పు అవసరమని గ్రహించాడు. సోదరులారా, ఎందుకు బాధపడుతున్నారు? ఏడిస్తే వస్తారనే నమ్మకం మీకుంటే చెప్పండి. అందరం కలిసి గట్టిగా ఏడుద్దాము. దుఃఖించుట పురుష లక్షణం కాదు, కార్యోన్ముఖతయే పురుష లక్షణం. లేవండి, అందరం కలిసి వెతుకుదాం. భూమండలం అంతా పరిశీలిద్దాం. మన యొక్క భక్తి శ్రద్ధల యొక్క బలం మీదనే గురుదేవుల దర్శనం ఆధారపడి ఉంది. సరి అయిన ప్రయత్నం చేస్తే అన్ని పనులు నెరవేరుతాయి అన్నాడు పద్మపాదుడు.